#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రోహిత్ పుప్పాల, సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే క్యాప్ పెట్టుకుని వెళ్ళొచ్చా? ప్రశాంతం క్యాప్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ క్యాప్ పెట్టుకుని వెళ్తేనే మంచిది. డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం కానీ, డైరెక్ట్గా డస్ట్కి ఎక్స్పోజ్ చేయడం కానీ, లేకపోతే అన్నెసరీ పొల్యూషన్కి ఎక్స్పోజ్ చేయడం కానీ మంచిది కాదు. సో ప్రశాంతంగా ఒక బాస్కెట్బాల్ క్యాప్ వేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ క్యాప్ ఏదైతే ఉందో కొంచెం పెద్ద సైజు తీసుకోండి. సో దట్ మీరు క్యాప్ పెట్టుకున్నప్పుడు ఈ ఏరియాలో మాత్రమే ప్రెషర్ పడేలాగా, లేదా కొంచెం టైట్గా బిగుతుగా ఉండేలాగా, ఈ ఏరియాలో కానీ లేకపోతే ఈ క్రౌన్ ఏరియాలో కానీ ఎటువంటి ప్రెషర్ పడకుండా, ఎటువంటి ఫ్రిక్షన్ రాకుండా ఉండేలాంటి క్యాప్ చూస్ చేసుకోండి. కుదిరితే కొంచెం ఏరేషన్ వచ్చే క్యాప్స్ అయితే ఇంకా మంచిది. హరీష్ K 8076, హలో సార్, ఐఎమ్ హ్యావింగ్ పర్సిస్టెంట్ ఇచ్చింగ్ అండ్ వైల్ టచింగ్ ద హెయిర్ పెయిన్ అక్రాస్ మై ఎంటైర్ స్కాల్ప్ అలాంగ్ విత్ సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీ స్కాల్ప్ మీద విపరీతమైన దురద పెడుతూ ఉంది. అది ఎప్పుడూ రోజంతా ఉంటుంది. అంతేకాకుండా మీరు జుట్టును ముట్టుకున్నప్పుడు ఒక రకమైన నొప్పిలాగా కూడా అనిపిస్తూ ఉంది. యూజువల్గా ఇటువంటి సిమ్టమ్స్ స్కాల్ప్ పైన కనుక ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలాగే అనిపిస్తుంది, లేదా మైల్డ్ ఇన్ఫ్లమేషన్ లాంటి కండిషన్స్ ఉన్నా కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ చుట్టూ మైల్డ్ ఇన్ఫిల్ట్రేట్ ఏదైతే తయారవుతుందో అటువంటి సిచ్యువేషన్లో ఈ పెయిన్ సిమ్టమ్ కానీ, లేకపోతే స్కాల్ప్ అంతా ఇచ్చిగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి దానికి మనం ఏం చేస్తాము అంటే, స్కాల్ప్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. అలా ఎగ్జామిన్ చేసినప్పుడు ఫ్లేక్స్ కానీ, లేకపోతే ఆ ఏరియాలో ఏదైనా లీజన్స్ కానీ, అది సోరియాసిస్ కావచ్చు, సిబోసోరియాసిస్ కావచ్చు, లేదా సెబరిక్ డర్మటైటిస్ కావచ్చు, లేదా డాండ్రఫ్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇటువంటివి ఏవైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని గమనిస్తాము. అంతేకాకుండా ఆ స్కాల్ప్ మీద ఉండే ఫ్లేక్ శాంపుల్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేయడానికి కూడా పంపిస్తాము. అలా టెస్ట్ చేస్తే ఏవైతే రిజల్ట్స్ వస్తాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. ఇలా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇచ్చింగ్ అనేటువంటిది ఫాస్ట్గా తగ్గిపోతుంది. స్కాల్ప్ పైన ఏదైతే లైట్గా పెయిన్ లాంటి సెన్సేషన్ అని మీరు చెప్తున్నారు కదా, ఇది మాత్రం కొంచెం స్లోగా తగ్గుతుంది. ఏది ఏమైనా ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిప్లై కోసం వేచి చూసేదానికంటే మీరు ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలవండి. మీకు డెఫినెట్గా మంచి సొల్యూషన్ దొరుకుతుంది.